గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వి ఆందోళన బాటపట్టింది. స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్వి నేతలు నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి సర్కార్ తీరును ఎండగట్టారు. కోర్టు తీర్పును స్వాగతించారు. రేవంత్ ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షలు తిరిగి నిర్వహించకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజోజుల శివ, ఉప్పు రాజ్ కుమార్, లక్ష్మణ్ గౌడ్, వెన్నం రవీందర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న ప్రధాన హైకోర్టు తీర్పిచ్చిందో 563 గ్రూప్ 1 పోస్టులకు సంబంధించిన మెరిట్ లిస్టును రద్దు చేసి తీర్పిచ్చిందో ఇది ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు. ఎందుకంటే ఆ రోజే ఈ మెరిట్ లిస్ట్ వచ్చినాకనే అటు నిరుద్యోగులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ గ్రూప్ 1 ఏదైతే మెరిట్ లిస్టులో అనేక అవకతవకలని ఆనాడే పోరాటం చేసినారు. ఆ పోరాటాన్ని సైతం ఇలా పక్కకు పెట్టి ఆ మెరిట్ లిస్ట్ ప్రకటిస్తే ఏదైతే న్యాయస్థానం నమ్మకంతో ఇలా నిరుద్యోగులందరూ వెళ్లి వారు విజయం సాధించారు. ఆ మెరిట్ లిస్ట్ రద్దు చేయాలి, తిరిగి మూల్యాంకనం చేయాలని ఇలా కోర్టు తీర్పిచ్చిందో ఆ తీర్పును మేమంతా స్వాగతిస్తున్నాం. ఇది నిరుద్యోగుల విజయము, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ విజయం. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కోవాలి. తెలంగాణ టీజీపీఎస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ ఆధారగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో పెట్టడం జరిగింది. అలా పెట్టడం వల్ల నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అన్యాయంగా వాళ్లకు సపరేట్గా 2 సెంటర్లను ఏర్పాటు చేసి ఒక్కొక్క పోస్టుకు 3 కోట్ల నుంచి 5 కోట్లకు ఈ ప్రభుత్వం అమ్ముకోవడం జరిగింది. అది ఎలా సాధ్యం అనేది కూడా ప్రభుత్వానికి అర్థం కాక నిన్న కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దీన్ని వెంటనే రద్దు చేసి నిరుద్యోగులకు మళ్ళా ఎగ్జామ్ నిర్వహించాలని ఉద్దేశంతో ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని కోర్టు తీర్పుని ఇవ్వడం జరిగింది. ఇది చేసినటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతితో కూడుకున్నదని కోర్టే ఈ నిరుద్యోగుల పక్షాన తీర్పుని ఇవ్వడం గవర్నరు. ఎందుకంటే ఈ కోర్టు తీర్పు కూడా వాళ్ళకు చెప్పపెట్టలాగా అనిపించడం లేదు. దీన్నే మళ్ళీ కొనసాగిస్తాం అనే ఉద్దేశంతో ప్రభుత్వం చూస్తుంది. నిరుద్యోగులకు ఏ విధంగా అయితే అన్యాయం జరుగుతుందో ఈ అన్యాయానికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి నిరుద్యోగులకు బీఆర్ఎస్వి అండదండగా ఉన్నది. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఎల్లవేళలా మేము సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాము.